అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. దొంగలు దొంగలు ఊళ్ళు పంచుకున్నారు అనేటటువంటి సామెత మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఇక తోడు దొంగలైనటువంటి ఈ గాలి జనార్దన్ రెడ్డి అండ్ జగన్మోహన్ రెడ్డి అధికారాలను ఏ విధంగా విచ్చలవిడిగా ఉపయోగించుకొని దోపిడీలకు పాల్పడ్డారో మనందరికీ తెలిసినటువంటి విషయం. రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండంగా ఈ గాలి జనార్దన్ రెడ్డి అలాగే ఈ జగన్మోహన్ రెడ్డి విచ్చలవిడి దోపిడీలకు పాల్పడ్డారు. సో దాని మీద కేసులు అయినాయి. ఈ సిబిఐ ఈడీ సంస్థలు వాటిని ఎంక్వైరీలు కూడా చేయడం జరిగింది. తాజాగా నిన్న నాంపల్లి సిబిఐ కోర్టు ఈ గాలి జనార్దన్ రెడ్డికి 7 సంవత్సరాల పాటు శిక్షను కూడా విధించడం జరిగింది. సో గాలి జనార్దన్ రెడ్డి బ్యాక్ టు చెంచల్ కూడా. కాకపోతే ఇక్కడ ఒక విషయం అయితే బయటకు వచ్చింది తాజాగా. అదేంటి అంటే ఈ గాలి జనార్దన్ రెడ్డికి రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా ఏదైతే ఈ ఓఎంసి ఓబులాపురం మైనింగ్ని అక్రమంగా కట్టబెట్టాడో ఆ లీజులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా 2022 సంవత్సరంలో ఈ సుప్రీంకోర్టులో ఒక పిటిషను వచ్చిందనమాట. లీజుని పొడిగించండి అని చెప్పేసి వాళ్ళు ఈ గాలి జనార్దన్ రెడ్డికి సంబంధించిన వాళ్ళు పిటిషన్ వేస్తే స్టేట్ గవర్నమెంట్ అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారనమాట. వాళ్ళు కౌంటర్ అఫిడవిట్ ఏమేశారు అంటే కనుక ఓబులాపురం మైనింగ్ కంపెనీ లీజుల్లో పెద్ద ఎత్తున ఇనుప ఖనిజాన్ని అక్రమంగా తవ్వేసి గాలి జనార్దన్ రెడ్డి 1000 కోట్లు కొల్లగొట్టాడని తెలిసినా కూడా ఆయన మాత్రమే కాదు కదా, దాంట్లో వీళ్ళిద్దరూ కూడా భాగస్తులే కదా. బయటికి కనిపించేటటువంటి వ్యక్తి గాలి జనార్దన్ రెడ్డే, కానీ బ్యాక్ ఎండ్లో ఉన్నటువంటి శక్తి మాత్రము జగన్మోహన్ రెడ్డే. సో వాళ్ళకు అటువంటి ఫీలింగ్స్ ఏమీ ఉండవు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం ఆయనకు అనుకూలంగానే వ్యవహరించింది. ఎందుకంటే తోడు దొంగలు కదబ్బా. సో అట్లనే ఉంటారు, అనుకూలంగానే ఉంటారు కదా. ఓఎంసి లీజుల్లో తవ్వకాలు పునరుద్ధరిస్తే గనక మాకు ఎటువంటి అభ్యంతరం లేదు అని చెప్పేసి 2022లో సుప్రీంకోర్టులో అఫిడవిట్ని వేసింది ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్. రన్ చేస్తున్నది జగన్మోహన్ రెడ్డి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం తరపున అప్పటి గనుల శాఖ సంచాలకులు విజి వెంకట్రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో ఏ వ్యవస్థలోనైనా సరే ఏ స్థాయి అధికారి అయినా సరే ఆయన గారు రెడ్డి మాత్రమే ఉంటారు. జగన్మోహన్ రెడ్డి గారు కులం చూడడం మతం చూడము కులం ఇంకా ఏదో చెప్తా ఉంటారు, కానీ బేసిక్గా ఆయన ఏ కులాన్ని చూడ్డనమాట. ఓన్లీ తన కులాన్ని మాత్రమే చూసుకుంటాడు, తన కులపోళ్ళను మాత్రమే నియమించుకుంటాడు. సో ఈ వెంకట్రెడ్డి ఈ అఫిడవిట్ వేయడం జరిగింది. గాలి జనార్దన్ రెడ్డితో కుమ్మక్కయ్యేందుకు జగన్ ప్రభుత్వం చేసిన ఈ ప్రయత్నాన్ని సుప్రీంకోర్టు నియమించిన అమికస్ క్యూరీ అప్పట్లోనే బయట పెట్టడం జరిగింది. దీంతో ఓఎంసి లీజుని పొడిగించుకొని అక్కడ అక్రమంగా తవ్వేసుకొని పూర్తిగా సర్వనాశనం చేసేసి పర్యావరణాన్ని ఈ ఇనుప ఖనిజాన్ని మొత్తము బాగా లూటీ చేసి 1000 కోట్లు లక్షల కోట్లు సంపాదించాలనేటటువంటి దుర్మార్గమైనటువంటి ఆలోచన పాచిక పారలేదు జగన్ రెడ్డి అండ్ గాలి జనార్దన్ రెడ్డిది. ఇక ఓఎంసితో అభ్యర్థన పెట్టించి మరీ చేశారంట. సో ఈ లీజుని పునరుద్ధరించుకోవడం కోసం అని చెప్పేసి చాలా తెలివిగా వీళ్ళు పావులు కదపడం జరిగింది అప్పట్లో. సో ఏం చేశారంటే కనుక ఏపీ కర్ణాటక అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం కొలిక్కి రావడంతో ఆ లీజుల్లో తవ్వకాలు పునరుద్ధరణకు అవకాశం ఇవ్వాలని చెప్పేసి ఓఎంసి సుప్రీంకోర్టుకు 2022లో తాను అభ్యర్థించుకోవడం జరిగింది. దీనిపై న్యాయస్థానం ఏపీ ప్రభుత్వం అభిప్రాయాన్ని కోరడం జరిగింది. అంతర్రాష్ట్ర సరిహద్దు వివాదం సమసిపోవడంతో ఆ ప్రాంతంలో ఇనుప ఖనిజాలు కొనసాగించేందుకు అంటే తవ్వకాలు కొనసాగించేందుకు అవకాశం ఇవ్వాలని, ఇందుకు తమకు ఏమైనా అభ్యంతరం ఉంటే తెలపాలని చెప్పేసి సుప్రీంకోర్టు అడిగితే మాకు ఏమాత్రమూ అభ్యంతరం లేదు అని చెప్పేసి 2022 ఆగస్టు 13వ తేదీన అప్పటి ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ సంచాలకుడు విజి వెంకట్రెడ్డి సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశాడు. అంటే దాని అర్థం ఏంటి? ఈ జగన్మోహన్ రెడ్డి అండ్ గాలి జనార్దన్ రెడ్డి ఈ దొంగల ముఠ ఆ ఓబులాపురంలో విచ్చలవిడిగా దోపిడీలు ఎంతైనా చేసుకోవడానికి తమకు తాము ఒక రోడ్డు వేసుకోవడానికి తెగ ప్రయత్నం చేశారనమాట. గాలి ముఠ మళ్ళీ అక్రమ తవ్వకాలతో దోపిడీ చేసేందుకు జగన్మోహన్ రెడ్డి మార్గం సుగమం చేయాలని ప్రయత్నం చేసింది అంటే సక్సెస్ఫుల్ అయ్యింది కూడా. ఇక దీన్ని అమికస్ క్యూరీ బయట పెట్టిందనమాట. ఈ ఓఎంసి ఓబులాపురం అనేది
బళ్ళారి రిజర్వ్ అటవీ ప్రాంతంలో అనంతపురం జిల్లా డి హిరేహాల్ మండలం పరిధిలోకి వస్తుంది అనమాట. టోటల్గా 39.5 హెక్టార్లు ఉంటుంది. ఇది హెచ్ సిద్ధాపురం మలపనగుడి పరిధిలో 68.5 హెక్టార్లు ఉంటుంది అనమాట మొత్తం. సో ఇక్కడ ఓఎంసీకి లీజులు ఉన్నాయి. వీటిలో 2057 వరకు తవ్వుకునేందుకు ఈ అవకాశం ఉందన్నమాట ఈ సంస్థకు, ఓఎంసీకి. మళ్ళీ సుప్రీంకోర్టు నుంచి అనుమతి తీసుకొని అక్కడ తవ్వకాలు జరుపుకొని చక్కగా ఇనుప ఖనిజాన్ని మొత్తం భూమి నుంచి లాగేసి సేకరించి లక్షల కోట్లు సంపాదించేయాలని చెప్పేసి వీళ్ళు దుర్మార్గపు ఐడియా అయితే వేయడం జరిగిందనమాట. ఓబులాపురం ప్రాంతంలో ఇనుప ఖనిజం తవ్వకాలకు అవకాశం ఇవ్వాలంటూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసిన అఫిడవిట్లోని లోగుట్టును అమికస్ క్యూరీ బయట పెట్టడం జరిగిందనమాట. ఓఎంసీ మరియు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ రెండు కుమ్మక్కైపోయినాయి అని చెప్పేసి, ఈ రెండిటి మధ్య అనుచితమైనటువంటి ఒప్పందం జరిగింది అని చెప్పేసి 2022 ఆగస్టు నెలలో సుప్రీంకోర్టుకి ఈ అమికస్ క్యూరీ నివేదికనైతే సమర్పించడం జరిగిందనమాట. దీంతో ఈ గాలి జనార్దన్ రెడ్డి అండ్ బ్యాచ్ అక్రమాలకైతే ఫుల్ స్టాప్ పడినట్టు అయిపోయింది. సో ఇలా దొంగలంతా చేరి ఊళ్ళొల్లు పంచుకొని ఇష్టం వచ్చినట్టు దోపిడీలకు పాల్పడి చివరికి ప్రకృతిని సైతం సర్వనాశనం చేసి దోపిడీలకు పాల్పడ్డారు. సో ఈ రేంజ్లో సాగింది అప్పట్లో దోపిడీలు. సో ఇది వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయడం మాత్రం మర్చిపోద్దు. థ్యాంక్ యూ.